హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో మిగిలిపోయిన పెరుగుతో టేస్టీగా దోశలను ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ దోశల కోసం వంట సోడాని కానీ ఈనోని కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. సో ఇక లేట్ చేయకుండా పెరుగుతో దోశలను ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ నార్మల్గా అన్నం వండుకునే సోనా మసూరి బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ ఏవైనా వేసుకోవచ్చు. సో ఇలా 1 కప్పు బియ్యాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. అండ్ అలానే 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి. చివరిగా ఇందులోకి సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు అటుకులను వేసుకోండి. ఇక్కడ నేను కొద్దిగా మందంగా ఉన్న అటుకులను వేస్తున్నాను. మీరు కావాలంటే పల్చటి అటుకులను కూడా వేసుకోవచ్చు. సో ఇలా 1 కప్పు బియ్యం, 1/2 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు అటుకులు అండ్ 1 టీ స్పూన్ మెంతులను వేసుకొని వీటిని నీళ్ళతో శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసుకోండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు కొద్దిగా పుల్లటి పెరుగుని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పుల్లటి పెరుగు కనుక లేకపోతే నార్మల్ పెరుగునైనా సరే వేసుకోవచ్చు. కానీ కొద్దిగా పులిసిన పెరుగుని వేసుకున్నారంటే మనకి దోశ టేస్ట్ అనేది ఆ పులుపు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చలికాలంలో మనకి పెరుగు ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది కదా, సో అప్పుడు ఈ విధంగా ఈ దోశని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా 1 కప్పు పెరుగుని వేసుకున్న తర్వాత ఈ పెరుగు బియ్యం మినపప్పులో కలిసేటట్లుగా చక్కగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇందులోకి ఇంకొక 1/2 కప్పు పెరుగుని వేసుకోండి. సో టోటల్గా మనం 1 కప్పు బియ్యానికి 1.5 కప్పుల పెరుగుని వేసుకుంటున్నాము. మీరు కావాలంటే ఈ పెరుగు ప్లేస్లో పుల్లటి మజ్జిగను కూడా వేసుకొని ఈ బియ్యాన్ని నానబెట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ పెరుగునే వేసాను. ఇలా 1.5 కప్పుల పెరుగుని వేసుకొని అంతా కూడా చక్కగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసి ఈ బియ్యాన్ని పెరుగులో కనీసం ఒక 3 నుంచి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. అదే మీకు టైం కనుక ఉంటే నైట్ పడుకోబోయే ముందు నానబెట్టేసుకొని ఉదయాన్నే ఎంచక్కా దోశలు వేసేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ నైట్ పడుకోబోయే ముందు ఈ బియ్యాన్ని పెరుగులో నానబెట్టేసి ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పెరుగులో బియ్యం అండ్ మినపప్పు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి నానబెట్టుకున్న బియ్యాన్ని పప్పుల్ని వేసుకోండి. వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. వేసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. అండ్ అలానే అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని ఈ పిండిని మనం రెగ్యులర్ దోశ పిండిలాగా గరిటె జారుగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మీకు పిండి అంతా కూడా కలిపిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇక ఇందులో మనం వంట సోడాని కానీ ఈనోని కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఏమీ వేసుకోకపోయినా సరే మనకి ఇది పుల్లటి పెరుగులో నానింది కదా బియ్యం మినపప్పు, సో అందువల్ల మనకి దోశ అనేది చక్కగా హోల్స్గా చాలా టేస్టీగా వస్తుంది. అదే మీరు పుల్లటి పెరుగు కాకుండా మామూలు పెరుగులో కనుక ఈ బియ్యాన్ని నానబెట్టుకుంటే జస్ట్ 1/4 టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకొని కలుపుకోండి. అప్పుడు కూడా మనకి దోశలు చక్కగా వస్తాయి. సో నేనైతే ఇక్కడ పుల్లటి పెరుగులో నానబెట్టుకున్నాను కాబట్టి నేను ఇక్కడ వంట సోడా ఏమీ వేయట్లేదు. సో ఇప్పుడు వెంటనే ఈ పిండితో దోశలు వేసేసుకోవచ్చు. ఈ పిండిని పొలిగి పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోండి. పెనం అనేది మరీ ఎక్కువగా ఓవర్ హీట్గా ఉండకూడదు, మీడియంగా వేడైతే సరిపోతుంది. ఇలా పెనం మీడియంగా వేడయిన తర్వాత ఇలా 1 చుక్క నూనె వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే మీరు ఒకవేళ పాత పెనం అయితే ఉల్లిపాయతో కానీ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా నూనెని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటెడు తీసుకొని దోశని స్ప్రెడ్ చేసేసుకోండి. దోశ చూసారా ఎంత పలుచగా ఎంత హోల్స్ లాగా వస్తుందో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా దోశలు వేసుకోవచ్చు. దోశని వేసుకున్న వెంటనే మాత్రం
ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత 1 టీ స్పూన్ నూనెని వేసుకొని ఇలా దోశ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా నూనెని దోశ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి దోశ అంతా కూడా ఈవెన్గా ఎర్రగా కాలుతుందన్నమాట. సో ఇలా నూనెని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఈ దోశని అన్ని వైపులు కూడా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. ఇక నేను మీకు దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా కాల్చుకొని మీరు కావాలంటే ఈ దోశని రెండో వైపుకి తిప్పుకొని కూడా కాల్చుకోవచ్చు, లేదంటే ఇదే విధంగా కూడా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. సో దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఎంత మంచి కలర్లో వచ్చిందో? చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం పుల్లటి పెరుగుని వేసుకున్నాం కదా, సో మధ్య మధ్యలో ఆ పులుపు టేస్ట్ తగులుతూ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా క్రిస్పీ దోశ వద్దు అనుకుంటే ఈ పిండితో మీరు కొద్దిగా మందంగా దోశలను వేసుకొని మెత్తటి స్పాంజీ సెట్ దోశలాగా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఊతప్పం లాగా కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా ఈ పిండితో అప్పటికప్పుడు దోశలను వేసేసుకోవచ్చు. సో చూసారా దోశ ఎంత క్రిస్పీగా ఎంత బాగా ఉందో? చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా పెరుగుతో దోశలు వేసుకొని చూడండి, మీ ఇంట్లో అందరికి కూడా తప్పకుండా నచ్చుతాయి. అది కాక ఇప్పుడు చలికాలం కదా, చలికాలంలో మనం ఎక్కువగా పెరుగు మిగిలిపోతూ ఉంటుంది కదా, ఆ టైంలో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ కావాలని మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. సో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.